హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్బిఐఈ తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈరోజు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే రాస్తున్నారు. వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకి మొన్న జరిగిన సాంస్క్రిట్లో మార్క్స్ యాడింగ్ అయితే ఉన్నాయన్నమాట. రాంగ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆ మార్క్స్ వచ్చేసి నేను ఏవేవి యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. ఈ రోజు జరగబోయే ఇంగ్లీష్లో వచ్చేసి కూడా 15 మార్కులు అయితే యాడ్ చేస్తున్నట్టు మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మీకు ఆ మార్క్స్ అనేవి ఎవరెవరికి యాడ్ చేస్తున్నారు అన్న దాని గురించి తెలుసుకోవాలనుకుంటే, అలానే మీకు ఆ క్వశ్చన్స్ ఏవేవి రాంగ్ వచ్చాయి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అని ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసి మన గ్రూప్లో జాయిన్ అవుతాం. మన గ్రూప్లో నేను వచ్చేసి ఏ తప్పుడు క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ అనేది నేను ఆ గ్రూప్లో పెడతాను. మీరు అందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి. తప్పకుండా వెళ్ళైతే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా యూజ్ అవుతుంది ఆ గ్రూప్ వచ్చేసి. అలానే మీకు ఇక్కడ తర్వాత ఏమైనా క్వశ్చన్ పేపర్స్ ఉన్నా అలాంటివి ఏమన్నా నేను ఆ గ్రూప్లో పెడతాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ రివిజన్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఈరోజు ఇంగ్లీష్లో వచ్చేసి గ్రామర్లో కొంచెం అయితే రాంగ్ వచ్చాయని చెప్పేసి మనకైతే టీఎస్బీఐ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అలానే వచ్చేసి ఇంకోటి గ్రామర్ తర్వాత మనకి ఇక్కడ ఏదైతే యానిటేషన్స్ ఉన్నాయో వాటిలో కూడా కొన్ని రాంగ్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా అవన్నీ నేనైతే ఆ గ్రూప్లో పెట్టాను. ఇక్కడ ముందుగా మీరు ఇంకోటి ఏంటి అంటే అవి క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసిన వారికి మాత్రమే మనకైతే ఇక్కడ యాడ్ చేస్తారనమాట. మీరు ఒకవేళ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు, వదిలిపెట్టారనుకోండి, దానికి మీకు మార్క్స్ యాడింగ్ అవుతుండవు. ఏ క్వశ్చన్ అయితే ప్రభుత్వం రాంగ్ అనేస్తుందో ఆ రాంగ్ అనే క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేసి లేకపోతే క్వశ్చన్ నెంబర్ వేసినా సరే అక్కడ మీకు యాడింగ్ అనేది అయితే ఉంటుంది. అఫీషియల్గా మనకి ఇంకొక తర్వాత మనకైతే అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. త్వరగా వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు తప్పకుండా ఆ గ్రూప్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత మీకు చాలా అప్డేట్స్ కూడా వస్తుంటాయి ఆ గ్రూప్లో. ఓకే గైస్, ఇంకా ఇలానే మరిన్ని అప్డేట్స్ గురించి కూడా నేను చేస్తూ ఉంటాను. ఇంకేమైనా పేపర్స్ కనుక ఇలానే రాంగ్ క్వశ్చన్స్ వస్తే నేను తప్పకుండా వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. ఓకే, ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.